అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఐషు. ఇవాళ బిగ్ బాస్ సీజన్ 8 లో టుడే ప్రోమో తెలుసుకుందాం. ఇవాళ మండే కదా, అంటే నామినేషన్స్ డే. చాలా గుంటూరు కారం లెక్కల బగబగ మండిపోతున్నాయి. అసలు ప్రభావతి 20 వీళ్ళ మధ్య మామూలు గుంటూరు కారం పెట్టలేదు, డబల్ డోస్ గుంటూరు కారం పెట్టింది. అసలు ఎంత బాగున్నాయి నామినేషన్స్. అంటే ఎవరు అంటే ఇంతవరకు ఆదిత్యనే ఎప్పుడు అసలు అంత ఫైర్ కావడం నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు అలా ఫైర్ అవుతుంటే చాలా బాగుంది. ఆదిత్యన్య పృథ్వీరాజుని ఇంకా సోనియాని అయితే నామినేట్ చేసింది. పృథ్వీరాజుని ఎందుకంటే గుడ్ల టాస్క్ లో ప్రభావతి 20 టాస్క్ లో గుడ్లు తిని వెళ్ళి అంటే పృథ్వీరాజ్ మామూలుగానే బాగా ఫైర్ అవుతాడు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫైర్ అవ్వడం, అతను మాట్లాడుతుంటే ఇలా నరాలు తేలుతున్నాయి అవి అని చెప్తున్నాడు. ఇంకా సోనియానైతే కొన్ని అంటే తను గుడ్లను కప్పేసుకోవడం, బిగ్ బాస్ ఏమో గుడ్లను కప్పేయడం. మరి గుడ్లను కప్పేయకుండా అసలు ఇలా గుడ్లను అనే వాళ్ళను వేరేటోళ్ళకి తీసుకోకుండా ఎలా ప్రొటెక్ట్ చేస్తారో నాకు కూడా అర్థం కాలేదు. సోనియా పాయింట్ నాకు కరెక్టే అనిపించింది. ఇక నబిల్ ఏమో సోనియానే పృథ్వీరాజును చేసిండు. నబిల్ అయితే మామూలుగా ఫైర్ కావాలి అసలు. సోనియా పైన వద్దు నువ్వు చెయ్యకు, నా లాంగ్వేజ్ పైన నీకేం ప్రాబ్లం అలా మాట్లాడుతున్నాడు. సోనియాకేమో అలా నబిల్ అలా మాట్లాడుతుంటే తనకేమో చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తిను కోపంలో ఉన్నాడు, ఆయన ఇంకా ఎగతాళి చేసేసరికి ఆ కోపం అనేది ఇంకా పెద్ద, ఇంకా వేరే మాటల దగ్గర దాకా వెళ్తా ఉంటది. అంటే నబిల్ది మాటని అంటే నబిల్ ముస్లిమ్స్ కదా, మాక్సిమం వాళ్ళ మాటనే ఎలా ఉంటది, కానీ సోనియా అలా తీసుకోలేకపోతుంది. ఇక పృథ్వీరాజ్ సేమ్ హ్యాస్ బిగ్ నాగార్జున గారు కూడా చెప్పారు కదా మొన్న సాటర్డే రోజు సండే రోజు, నువ్వు బాగానే ఆడతావు కానీ నీ టీంలో ఆ టీంలో నువ్వు ఉన్నావంటే మాక్సిమం నేను గేమ్ లో వస్తే అందరు భయపడిపోతారు. ఆ భయం ఉండాలి కానీ ఇంకొంచెం టాలెంట్ ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. పృథ్వీరాజు కోపంతో ఇంకొంచెం టాలెంట్ ఉంటే ఇంకొంచెం నిఖిల్కి ఇంకా కొంచెం గట్టి పోటీ ఇచ్చి, అంటే తిను ఒకవేళ చీఫ్ అయినా కానీ ఆపోజిట్ టీంలో ఉన్నా కానీ నిఖిల్తో ఫైట్ చేయగలడు అని నాకు అనిపించింది. ఇక నైనికనేమో మణికంఠన్ చేసింది. నైనిక దగ్గర నాకు అంత ఆట ఎక్కడ కనిపించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఆట ఎక్కడ కనిపించట్లేదు. మేబీ ఇంకా ఆడుతుండొచ్చేమో కానీ ఇంకా వేరే వాళ్ళ విషయంలో తల దూర్చకూడదు అని చెప్తుంది. దేని గురించి చిన్నది కదా విష్ణుప్రియ ప్రేరణ మధ్యలో జరిగింది కదా దోష విషయంలో, వేరే మాటలు నువ్వు తలదించకూడదు అని ఆ విషయంలో నామినేట్ చేసింది. నిజంగా నిన్న ఈయన అభయ్ ఉన్నాడు కదా, అభయ్ మాట్లాడే విధానం బట్టి బయటకు వెళ్ళిపోతే నాకు అనిపించింది ఒక ఆడియన్స్ పైన తన ఫ్యూచర్ అనేది డిపెండ్, అంటే బిగ్ బాస్ లో ఉన్న ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉన్నప్పుడు శేఖర్ భాషను అంటే హౌస్ మేట్స్ ఎందుకు ఎలిమినేట్ చేశారు, అది కూడా మన పైన డిపెండ్ అయి ఉంటే బాగుండేది అనిపించింది. అంటే శేఖర్ భాష ఇంకొద్ది రోజులు ఉంటే బాగుండేది. ఎందుకంటే తను ఓన్ గా అంటే మన ఆడియన్స్ తక్కువగా ఉండి మనం ఓట్లు వేయకపోతే బయటకు వెళ్ళిపోయేది ఒకేలా ఉంటది, హౌస్ మేట్స్ అందరు కలిసి బయటకు పంపేయడం ఒకేలా ఉంటది కదా. మేబీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉండి తను కూడా వస్తుండొచ్చేమో చెప్పలేను, కానీ నాకైతే ఇలా అనిపించింది. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు, మీకు ఎవరంటే ఇష్టం అనేది బిలో ఇన్ ద కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.